హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. యాక్చువల్లీ మేము ఇంటీరియర్ వర్క్ కోసం పార్తు ఇంటీరియర్స్ ని అప్రోచ్ అయ్యాము. అంతకుముందు ఓ 2-3 అప్రోచ్ అయ్యాము, కానీ వాళ్ళు ఇచ్చిన కొటేషన్ కానీ ఎక్స్ప్లెనేషన్ మాకు అంతగా సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. అంటే ఇప్పుడే ఇట్లున్నారు అన్నట్టు. వన్స్ మేము వెంకీ గారిని పిలిచిన తర్వాత వేరే వాళ్ళని కూడా క్యాన్సిల్ చేశాము. అంటే మేము చేయించుకుంటామని చెప్పి కూడా క్యాన్సిల్ చేసాము. అంటే ఆయన రిసీవ్ చేసుకున్న విధానము అన్ని చాలా బాగా తీసుకున్నారు. ఎక్స్ప్లెనేషన్ ఎక్కడెక్కడ ఏం పెట్టుకుందాం, మాకు ఐడియా లేనివి కూడా తను ఐడియా ఇచ్చి ఇవి ఇలా చేసుకుందాం మేడం, ఇలా చేస్తే బాగుంటది అని చెప్పి చాలా ఎక్స్ప్లెనేషన్ మాకు బాగా నచ్చి ఫైనలైజ్ చేసేసాము. అండ్ తక్కువ టైంలోనే కంప్లీట్ చేసి ఇచ్చారు, మాకు ఎక్కువ టైం కూడా తీసుకోలేదు. అండ్ ఇవన్నీ హాల్లో చూసుకుంటే ఇక్కడ కృష్ణుడిది, రాధాకృష్ణుడు, మేము ఈ ప్లేస్ ఎంటీగా ఉంది, ఏం ఎలివేట్ చేద్దామని అంటే అది ఇచ్చారు మాకు. ఇదైతే మా రిలేటివ్స్ లో అయితే అందరికి చాలా బాగా నచ్చింది. అండ్ పీస్ఫుల్ కోసం మళ్ళీ కామ్ గా బుద్ధ స్టాచ్యూ కూడా ఇచ్చారు. ఇది అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ ఎలివేషన్, ఈ కర్వ్ అవన్నీ, అసలు ఆర్చ్ అంటే జస్ట్ మేము మహా అంటే ఈ పార్టీషన్ ఒకటి వస్తుంది అనుకున్నాం, కానీ ఇలా ఇచ్చి ఇంకా హాల్ ని ఇంకొంచెం బాగా ఎలివేట్ చేశారు. షాండ్లీర్ కి వచ్చేసి మేమైతే ఒక మాట చెప్పాము, అందరి ఇళ్లలో ఉన్న షాండ్లీర్ మాకొద్దు, డిఫరెంట్ ది కావాలి అని. అంటే పాపం ఒక 20 షాప్స్ తిరిగారు కావచ్చు, తను తిరిగి మాకు యూనిక్ ది తీసుకొని వచ్చారు. ఆ రోజు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు తిరిగి మరి తన సొంతలు లాగా కష్టపడి చేశారు మా ఇంటిని మాత్రం. నెక్స్ట్ టీవీ యూనిట్ మేడం. యాక్చువల్గా అయితే ఇంత పెద్ద టీవీ యూనిట్ ఇప్పటి వరకు ఎక్కడ చూడలేము మేము. ఇంత పెద్ద ప్లేస్ లో ఏం డిజైన్ చేస్తారు, ఎట్లా చేస్తారు అని మాకు బాగా టెన్షన్ ఉండే. కాకపోతే మంచిగా చేసి పెట్టారు. ఓవరాల్ అవుట్పుట్ చూసిన తర్వాత ఫస్ట్ ఓన్లీ మేము చూసి అరే ఇక్కడ ఎట్లా వస్తుందో ఏమో అని భయపడ్డాం మేము కూడా. ఫస్ట్ కంప్లీట్ అయ్యేసరికి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. మీరు చెప్పండి మేడం, మీకు బాగా నచ్చింది, ఏమేమి నచ్చింది? నాకు బాగా నచ్చింది అంటే ఇప్పుడు ఎక్కువ మనం లేడీస్ అంటే కిచెన్ లో ఉంటాం కదా. ఓకే మేడం. కిచెన్ అయితే కిచెన్ చాలా నచ్చింది. ఓకే మేడం. స్పెషల్ గా చెప్పనక్కర్లేదు, ఇప్పుడు మన పక్క ప్రోడక్ట్ చూసుకుంటే కూడా కిచెన్ అనేది చాలా చిన్నగా ఇచ్చారు మాకు. ఓకే ఓకే మేడం. దానికి దేవుడి అనేది వెనుకకు వచ్చింది. మీరు చూసినట్టయితే దేవుడు వెనుకకు ఉండేది, సో దాన్ని మొత్తం డిస్మాంటిల్ చేసేసి కిచెన్ అనేది ఎక్స్టెండ్ చేశారు. యాక్చువల్లీ ఏంటంటే మనకి ప్రీవియస్ లో పూజా మందిరం అనేది ఇక్కడ ఇచ్చారు. సో ఈ సింక్ ప్లేస్ అనేది ఇక్కడ ఉండేది స్టవ్ దగ్గర. సో ఇదంతా డిస్మాంటిల్ చేసి డైరెక్ట్ గా మనం ఇక్కడ మూవ్ చేసుకుని పూజా మందిరం ఇక్కడ ప్లేస్ చేసుకున్నాం, విత్ పార్టీషన్, విత్ పూజా మందిరం. మళ్ళీ వచ్చేసరికి ఫ్రిడ్జ్ కనెక్షన్ ఇక్కడ ఇచ్చారండి. ఫ్రిడ్జ్ కనెక్షన్ ఇక్కడ ఇచ్చారు. సో నాకు స్పేస్, నాకు 6 సీట్ వచ్చేసి డైనింగ్ టేబుల్ ఉందని చెప్పగానే అతను సజెషన్ ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ లోపల ఇచ్చింది నాకు ఫ్రిడ్జ్ ప్లేస్ ఫ్రిడ్జ్ నాకు అక్కడ ఇన్స్టాల్ చేశారు. అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ కావాలి, కొంచెం కొత్తగా కావాలి, ఎవరింట్లో ఉన్నట్టు నాకు వద్దు అనుకున్న కూడా నాకు రెంట్ ఇచ్చారు ఇక్కడ నాకు ప్లేస్ వేసుకోవడానికి. వచ్చేసి షటర్ నాకు చాలా బాగా నచ్చింది. రోలింగ్ షటర్, ఇది రోలింగ్ షటర్. దీంట్లో వచ్చేసి రైస్ కుక్కర్, మైక్రోవేవ్ అన్ని మేము యూజ్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడేదాన్ని అంతకుముందు. సో పాత వింటున్నాను. సో నాకు అక్కడ స్విచ్ బోర్డ్ కనెక్షన్ ఇచ్చారు, ఇక్కడ మూవ్ చేసుకొని వర్క్ చేసుకోవడానికి ఈజీగా ఉంది. ఇప్పుడు డైనింగ్ టేబుల్ వచ్చేసి క్రాకరీ సగంలో ప్యాంట్రీ యూనిట్ స్పెషల్ గా కావాలని చెప్పి రిక్వెస్ట్ చేశాను. దాంట్లో నాకు చాలా నచ్చింది ఏంటంటే అన్ని ఒకటేసారి పెట్టుకోవచ్చు, ఇంకా ఎక్కడన్నా అటు ఇటు తిరగాల్సిన అవసరం లేకుండా అన్ని ఇక్కడ పెట్టుకునేటట్టుగా నాకు ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి నేను చూసుకుంటే అందరి ఇంట్లో ఉంటుంది క్రాకరీ యూనిట్. నాకు ఇక్కడ టైల్స్ ఇచ్చారు, మెయిన్గా చాలా బాగా నచ్చింది. అందరూ ఇప్పుడు ఎప్పుడు చూసినాడు మిరర్స్ అవి ఇస్తున్నారు, చాలా రోజుల తర్వాత కొంచెం కలర్స్ వెళ్ళిపోతున్నాయి అది అని చెప్పి నేను విన్నాను మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో అందరి ఇంట్లో. సో నాకు టైల్స్ ఇది బాగా నచ్చింది. లైట్ ఇక్కడ ఏమో యూజ్ చేసుకోవడానికి కూడా బాగుంది. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న వర్క్ పెట్టుకోవడానికి నాకు ఇది కలర్ సెలెక్షన్ అనేది చాలా నాకు బాగా నచ్చింది. ఫస్ట్ నేను డౌట్ పడ్డాను ఈ కలర్ అనేసరికి బాగుంటుంది అవి వుడ్ అది ఇది అని చెప్పి. తర్వాత అవుట్పుట్ చూసాను, అవసరం చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇది వాల్పేపర్. ఫస్ట్ ఇది పీకాక్ అండి. పీకాక్ నేను చాలా ఒక 3-4 నాకు పంపించారు వాల్పేపర్ ఆప్షన్స్. దీంట్లో నాకు ఇది పిక్ చేశాను. ఇంకోటి కృష్ణుడు మనకు ఆల్రెడీ బయట మురాలా ఇచ్చారు కదా అని చెప్పేసి అనగానే పీకాక్ చూసేసుకుందామని చెప్పి నాకు ఆప్షన్ ఇచ్చారు. నాకు చాలా ఎవరు చూసినా కూడా ఇంటికి వచ్చిన వాళ్ళైతే చాలా చాలా నచ్చింది. ఇల్లు బాగా నచ్చింది. ఎస్పెషల్ ఇది ఇంకా కృష్ణుడిది బుద్ధుడిది చెప్పారు. ఇక్కడ కూడా టైల్స్ అసలు నేను అనుకోలేదు. వెనకాల ఎవరింట్లో చూసినా కూడా గ్రాస్ ఇవ్వడము, గ్రాస్ మధ్యలో మీటర్ పెట్టడం అవే చూసుకుంటూ వచ్చా. నేను చెప్పాను కదంటే ఎవరింట్లో ఉన్నది కూడా మన ఇంట్లో ఉండదు అని అని చెప్పారు. పిల్లలతో సరే ఇది వెళ్దాం నాకు ఆప్షన్ మంచి ఇచ్చారు, నాకు బాగా నచ్చింది.
బెడ్రూమ్ వచ్చేసరికి వాల్ పేపర్ ఇది అసలు కాంప్లిమెంట్ ఎక్స్పెక్ట్ చేయలేదు మేము బ్యాడ్రూమ్ జస్ట్ నేను ఏమన్నానంటే బెడ్రూమ్ లో బెడ్ వెనకాల కొంచెం ఎలివేషన్ కావాలని చెప్పాను. సో వాల్ పేపర్ ఇచ్చారు, అది అవసరం ఉంది మీరు చూస్తున్నారు. అండ్ సీలింగ్ లో కూడా లైట్స్, డిఫరెంట్ లైట్స్, కలర్ కాంబినేషన్ ఎట్లా చూస్ చేసుకోవాలని కూడా నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేశారు. ఎట్లా చూస్ చేసుకుంటే బాగుంటుంది లుక్ వైజ్ గా, తర్వాత ఏమన్నా ఇబ్బంది అవుతుందా అది కూడా చెప్పారు. స్లైడింగ్ డోర్స్ కానీ ఇది కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి. స్లైడింగ్ డోర్స్ అందరి ఇంట్లో కూడా ఎప్పుడైనా కొంతమందికి ఇంతే వస్తుంది పార్టీషన్, మీకు కొంచెం పెద్ద వచ్చింది అంటే దానికి ఆప్షన్ నేను అడిగాను మరి ఏం చేద్దామంటే ఒకటి స్లైడింగ్ డోర్ ఇచ్చేద్దాం, ఒకటి అల్మారా టైప్ లో ఇచ్చేద్దాం అని చెప్పారు. ఇంకోటి వచ్చేసరికి ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి, చాలా బాగా చేశారు, చాలా నచ్చింది నాకు. ఇది కాశ్మీర్ నేను ఎప్పటికో వన్ ఆఫ్ మై డ్రీమ్ ఇది యాక్చువల్లీ. సో అడిగాను, నో అనకుండా చెప్పి తీసుకొచ్చి నాకు ఇచ్చారు. ఇది చాలా బాగా నచ్చింది. కిడ్స్ బెడ్రూమ్. అందరి ఇంట్లో స్పైడర్ మ్యాన్, మిక్కీ మౌస్, స్పైడర్ మ్యాన్ ఇంకా సిండ్రెల్లా అవే కనిపిస్తున్నాయి. నేను కొత్తగా అడిగాను, అందరి ఇంట్లో ఉన్నది కొంచెం చిన్నోడు ఉన్నాడు, స్పైడర్ మ్యాన్ ఇంకా తెలియదు, సిండ్రెల్లా తెలియదు అని అంటే మిక్కీ మౌస్ చాలా బాగా అనిపిస్తుంది అని చెప్పేసి ఒక 50 నుంచి 80 వరకు వాల్ పేపర్స్ పంపించారండి. దాన్ని చూస్ చేసుకుంటే కలర్ కాంబినేషన్ కూడా బాగుంది, దీనికి వెళ్తాను ఇంప్రూవ్ చేయడం అది బాగుంది. పైన చూసుకుంటే స్టార్స్, తర్వాత రెయిన్బో ఇచ్చారు, క్లౌడ్స్ ఇచ్చారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అందరి ఇంట్లో రెయిన్బో చూసాను, స్టార్స్ క్లౌడ్స్ ఇంకా బ్యాక్గ్రౌండ్ లో లైట్, ఇవన్నీ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. కిడ్స్ నేను వర్క్ చేసుకుంటే మా అబ్బాయిని చూసుకుంటూ నేను వర్క్ చేసుకోవాలని అనుకున్నాను. సో నాకు వర్క్ స్టేషన్ కావాలని చెప్పాను. సో వర్క్ స్టేషన్ తో పాటు మా అబ్బాయి ఆడుకోవడానికి కూడా ఇది క్లియర్ యూజ్ చేసుకుంటున్నాను నేను. సో వర్క్ స్టేషన్ ఇది. సో ఇక్కడ నాకు వర్క్ పెట్టుకోవడానికి ల్యాప్టాప్ అండ్ ఛార్జింగ్ అన్ని సాకెట్ ప్రొవైడ్ చేశారు, చాలా బాగుంది. ఇక్కడ నుంచి నేను వంట చేసుకోవచ్చు మా అబ్బాయిని. పూరా మందిర్ అసలు అందరిలో ఇట్లాంటి వెంకటేశ్వర స్వామిని చూసుంటారు, కానీ ఇట్లాంటిది ఎక్కడ చూడలేదు. నేను చాలా బాగా నచ్చింది. అందరు టైల్స్ కానీ లేకపోతే పీవీసీ బోర్డు ఏదో యూజ్ చేసుకుంటున్నారు, అది వెనకాల లైట్ ఇవ్వడం అదే కొత్తగా ఏం లేదు. నేను అడిగాను అదేంటి అందరి ఇట్లా అది ఉంది అంటే మనం గ్లాస్కి వెళ్ళిపోదాం, గ్లాస్ లో వెంకటేశ్వర స్వామి బాగుంటారు అని చెప్పి సజెషన్ ఇచ్చారు. ఈ ఎస్పెషల్లీ ఈ డోర్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే అందరి ఇంట్లో ఇవి నార్మల్ గా పీవీసీ దాంట్లో వస్తున్నాయి. నేను గ్లాస్ అడిగాను, నేను గ్లాస్ లో ఈ కలర్ కాంబినేషన్ కావాలి, ఇట్లా కావాలని ఎలివేట్ చేసి ఇస్తారా మరి అని అంటే డౌట్ తో ఉండే. కాకపోతే అవుట్పుట్ చూసినాక చాలా చాలా బాగా నచ్చింది. యూజ్ చేసుకోవడానికి కానీ ఇది లుక్ వైజ్ కూడా చాలా బాగుంది, మీరే చూస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ మేడం.